ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోడ్డు మీద ఆకతాయిల ముందు, పూజారి గారి ముందు నేను నీ భార్యనని చెప్పింది నువ్వా నేనా? ఎరా అలా చెప్పావా? చెప్పాను. ఎందుకలా చెప్పావురా? అవనిని ఇబ్బంది పెట్టబోయారు. ఆ సమయంలో అలా చెప్పాల్సి వచ్చింది. పూజారి గారి ద్వారా నాకింకో విషయం కూడా తెలిసింది. నేను ప్రాణగండం నుంచి బయటపడాలని అవని కఠిన దీక్షలు చేసిందంట. నా నుదుటిన కుంకం పెట్టింది మాయ అని మీరందరూ చెప్పారు. అవని అని నాకర్థమైంది. పూజారి గారితో డ్రామా ఆడించింది శ్రీకర్. నువ్వు నమ్మకు. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడవంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను. అత్త, గుర్తుపెట్టుకో, ఏ విషయమైనా నిర్ధారించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఏంటమ్మా అలా అంటావు? చిన్న పెద్ద తేడా లేదా? మేలు పొందినప్పుడు నా వైపు మాట్లాడడం, నా కడుపు మండి నేనేదైనా మాట్లాడుతున్నప్పుడు మీ వాళ్ళ వైపు మాట్లాడడం మానుకోండి మావయ్య. మధ్యస్థంగా ఉండకండి, ఏదో ఒక వైపే ఉండండి. అయ్యో, మా నాన్నని పట్టుకొని అంత మాట అంటావా? ఉన్నమాటేగా అంది. నువ్వు నోరు మీ పెద్దిరాజు. అమ్మా, ఇంకే విషయం వదిలేయండి. రేయ్, నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అవనితో తిరగడం మంచిది కాదు. ఈ విషయాలు బయటికి తెలిసాయంటే నీకు సంబంధాలు చూడ్డం కష్టం అవుతుంది. అక్షయ్ను వదిలి మన ఇంటికి వచ్చాయని అడిగితే తన మీద పడిన నిందలను మనం తుడవాలి అని అడిగింది. ఉప్పల్ స్టేడియంలో మహాసభ పెట్టి అందరికి చెప్పాలా ఏంటి? కలిసిపోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళే అయితే అటువంటి మాటలు మాట్లాడరు. మెలికలు పెట్టడంలో మెలకువలు బాగా నేర్చుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నా వ్యక్తిత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను తిరిగి మాట్లాడితే తట్టుకోలేరు. అందరూ హద్దుల్లో ఉండండి. ఏం మాట్లాడినా కామ్గా ఉంటుంది కదా అని రెచ్చిపోకండి. ఇక మీదట అలా ఉండలేను. ఎప్పటిదప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ఇచ్చి పడేస్తుందని చెప్పాను కదా. అన్యాయంగా అవని జోలికి వెళ్ళకండి. రేయ్, మీరు ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నంత మాత్రాన, ఎదురింట్లో ఉన్నంత మాత్రాన కలిసి రావడాలు అవసరం లేదురా. ఆవిడ గారి కారులో ఆవిడ వెళ్తుంది, నీ బైక్లో నువ్వు వెళ్ళు బాబాయ్. గుడిలో అది నీ గురించి పూజలు చేసిందని గొప్పైపోకు. మాయ గనక సరైన సమయంలో డాక్టర్లను తీసుకునొచ్చి ఆర్థిక సహాయంతో ఆదుకోకపోయుంటే నువ్వు బ్రతికుండేవాడివే కాదు. అవును శ్రీకర్, మాయ దయ వల్లనే నువ్వు ప్రాణాలతో ఉన్నావు. అది ఎప్పటికీ మర్చిపోకు. రాహుల్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. శ్రీకర్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు. ఇక మేం శ్రీకర్ ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడొస్తాం మాయా. అవును బేబీ, నిన్ను మేము అమెరికా నుంచి ఇండియాకి రప్పించింది నీ పెళ్లి గురించి. రాహుల్ సంబంధం తప్పిపోవడం, శ్రీకర్ని నువ్వు ఇష్టపడడం నీకు మేలే జరిగింది. ఇంకా ఆలస్యం అనవసరం. ఏవండి, పంతులు గారికి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడడానికి మనం ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చో కనుక్కోండి. ఇప్పుడే చేస్తాను. Wait, Dad. Don't call him. వై బేబీ? నేను చెప్తాను మీరెప్పుడు వెళ్ళాలో. అంతవరకు తొందరపడకుండా ఉండండి. ఏదైనా కారణం ఉందా? యా. ఏంటది? నేను శ్రీకర్ని ఇష్టపడుతున్నాను. శ్రీకర్ నన్ను ఇష్టపడడం లేదు. అది వన్ సైడ్ లవ్. సో తన మనసులో నా మీద ఎటువంటి ఒపీనియన్ ఉందో ముందు తెలుసుకోవాలి. నీ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. రాహుల్తో క్యాన్సిల్ అయినట్టు శ్రీకర్తో కూడా అలా జరగకూడదు. అవును మాయా,
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి సంబంధం క్యాన్సిల్ కాకూడదు. మన బంధువుల ముందు మనం చీప్ అయిపోతాం. బేబీ మాయా! కూల్ బేబీ. ఆగు మాయా, ఆగు. ఎందుకు బేబీ ఇంత ఆవేశం? ఇప్పుడు మేమేమన్నావని ఇలా చేస్తున్నావు? రాహుల్తో సంబంధం తప్పిపోయినందుకు నాకు ఆనందంగా ఉంది, కానీ శ్రీకర్తో మాత్రం అలా జరగకూడదు. అలా జరిగితే నేను తట్టుకోలేను. మీరు నెగటివ్ గా మాట్లాడకండి, అపశకునపు మాటలు మాట్లాడకండి. నెగిటివ్ గా మాట్లాడాలన్నది మా ఉద్దేశం కాదమ్మా. మా భయాలు మాకుంటాయి కదా. ఆడపిల్ల పెళ్ళంటే భయం, బరువు, బాధ్యత అన్నీ ఉంటాయి. ఎక్కడ పొరపాటు జరిగినా ఆడపిల్ల జీవితం, తల్లిదండ్రుల పరువు పోతాయి. అందుకే అంటున్నాం. అర్థం చేసుకోకుండా ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నీ నోటి వెంట పొరపాటున కూడా శ్రీకర్తో నా పెళ్లి జరగదేమో అన్న మాట రాకూడదు. ఇంకోసారి వస్తే సహించను. ఇల్లు శ్మశానమైపోతుంది. శ్రీకర్తో నా పెళ్లి జరుగుతుంది. శ్రీకర్ నావాడు. శ్రీకర్ నాకే సొంతం. శ్రీకర్ లేనిదే నాకు లైఫ్ లేదు. బేబీ మనం ఎప్పుడు మాట్లాడినట్టే మామూలుగా మాట్లాడాం. తను ఎందుకు అంత సీరియస్ అయిపోయింది? అవునండి, ఎప్పుడు చూడని ఆవేశాన్ని చూసాం. ఇలా ఎందుకు ప్రవర్తించిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. శ్రీకర్ దూరమైతే అసలు తను తట్టుకోలేదు. అంతలా ఇష్టపడుతోంది. అది కేవలం ఇష్టం, ప్రేమ అయి ఉంటుందా? ఇంకేదైనా కారణం ఉండుంటుందా? రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లో ఏం చేయబోతుంది?